జనరల్‌గా మనము చాలా ఏఐ మోడల్స్ యూజ్ చేస్తున్నాం. పర్‌ప్లెక్సిటీ గాని, ఆహ్, ఓపెన్ ఏఐ మోడల్, చాట్‌జీపీటీ ఆర్ ఎనీ అప్లికేషన్స్, ఏఐ అప్లికేషన్స్ చాలా యూజ్ చేస్తున్నాం. సో, ఈ ఏఐ అప్లికేషన్స్ ఒక క్వెరీ రాయగలుగుతామా? లైక్ మన కాలేజ్ డేటాబేస్‌లో మన అటెండెన్స్ ఎంతుంది? ఆర్ మన కాలేజ్ క్యాలెండర్ ఏంటిది? అని మనం క్వెరీ రాస్తే ఇవ్వగలుగుతదా అది? అంటే నో, ఇవ్వలేదు. బికాజ్ ఆ ఏఐ మోడల్స్‌కి మన కాలేజీ ఇన్ఫర్మేషన్ యాక్సెసిబుల్ లేదనమాట. సిమిలర్‌లీ ఫ్యూ మంత్స్ బ్యాక్ మనం ఏదైనా ఏఐ మోడల్ దగ్గరికెళ్ళి రీసెంట్‌గా క్రికెట్ మ్యాచ్ ఇన్ఫర్మేషన్ ఆర్ సమ్మరీ అడిగితే మనము అది ఇవ్వలేదు. బికాజ్ అదొక సర్టెన్ టైమ్ పీరియడ్ వరకున్న డేటా మీద మాత్రమే ట్రైన్ అయిపోయింది. సో, ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి RAG ఉంది. సో, మనం జనరల్‌గా వాడే ఏఐ మోడల్స్ అప్లికేషన్స్ చూస్తే లైక్ పర్‌ప్లెక్సిటీ అండ్ నార్మల్ అప్లికేషన్స్ లైక్ క్లాడ్ ఆర్ చాట్‌జీపీటీ ఇవి చూసుకుంటే ఫస్ట్ క్లాడ్ ఆర్ చాట్‌జీపీటీ ఆర్ llama అప్లికేషన్స్ ఏమైతదంటే మనం ఇచ్చిన క్వెరీ ఎల్ఎల్ఎంకెళ్తది. రైట్? మన క్వెరీ ఎల్ఎల్ఎంకెళ్తది. ఎల్ఎల్ఎం అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఒక సర్టెన్ టైమ్ పీరియడ్ వరకు ఈ లాంగ్వేజ్ మోడల్స్ ఒక డేటా మీద ట్రైన్ అయ్యి ఉంటదనమాట. లైక్ జనవరి ఆర్ ఫిబ్రవరి ఆ ఈవెంట్స్ వరకు మాత్రమే ఇది మనకి అవుట్‌పుట్ జనరేట్ చేయగలుగుతది. దాని తర్వాత అవుట్‌పుట్ ప్రాపర్‌గా జనరేట్ చేయలేదు. సో, అది ఇష్యూ అనమాట. ఇక్కడ రియల్ టైమ్ డేటా యాక్సెస్ లేదు ఇక్కడ మనకి దీనికి. సో, ఆహ్, రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఎనీ ఇన్ఫర్మేషన్ దానికి తెలవంది లేకపోతే అది అవుట్‌పుట్ జనరేట్ చేయదు. రైట్? సో, ఇది హెల్యూసినేషన్‌కి వెళ్ళిపోతది ఆ టైంలో. సో, ఇది నాట్ ఎ కరెక్ట్ ఆప్షన్ ఫర్ సమ్ యూజ్ కేసెస్ లైక్ క్వెరింగ్ ఇన్ కాలేజ్ డీబీ ఆర్ కాలేజ్ క్యాలెండర్. సో, అదే విధంగా పర్‌ప్లెక్సిటీ చూస్తే ఇప్పుడు మనకి పర్‌ప్లెక్సిటీ ఏం చేస్తుంది మనకి మన యూజర్ క్వెరీ ఇస్తే అది ఎల్ఎల్ఎం వాడుతది ఇంటర్నల్‌గా. లార్జ్ లాంగ్వేజ్ మోడల్ వాడుతది. బట్ అలాంగ్ విత్ థాట్ పర్‌ప్లెక్సిటీ ఈస్ ఏబుల్ టు జనరేట్ సమ్ ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ ఇన్ రియల్ టైమ్. లైక్ మనకి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ దాని గురించి అడిగినా అది ఏబుల్ టు జనరేట్ బికాస్ రీసెంట్ ఇన్ఫర్మేషన్ అది యాక్సెస్ చేసుకోగలుగుతుంది కాబట్టి. సో, దిస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ పర్ప్లెక్సిటీ అండ్ సమ్ ఏ మోడల్స్, రీసెంట్ ఏ మోడల్స్. బట్ ఆర్కిటెక్చర్ వైజ్ ఏం డిఫరెన్స్ అంటే ర్యాగ్. సో, ర్యాగ్ అనే ఆర్కిటెక్చర్ పర్ప్లెక్సిటీలో వాడతారు. అండ్ మనం మన కాలేజ్ డేటాబేస్ మీద ఒక ఏ మోడల్ బిల్డ్ చేసుకోవాలనుకుంటే మనం మనం కూడా ఒక ర్యాగ్ అనే మోడల్ వాడాలి.